మీకు తెలుసా, ప్రపంచంలో కొన్ని రాజకీయ నాయకుల శరీరాలు వారు చనిపోయిన దశాబ్దాల తర్వాత కూడా ఇప్పటికీ సంరక్షించబడి ప్రజలకు చూపిస్తున్నారు. ఇవి ఈజిప్టు మమ్మీలు కాదు, పురాతన రాజులు కాదు. ఇవి ఆధునిక కాలంలో ఉన్న కమ్యూనిస్టు నాయకులు. ఒక నాయకుడు మరణించిన తర్వాత కూడా అతని ప్రభావం అంతగా ఉండి శరీరాన్నే చరిత్రలో భాగంగా నిలబెట్టడం అనేది చాలా అరుదైన విషయం. ఈ సంప్రదాయం మొదలైంది 1924లో వ్లాదిమిర్ లెనిన్ మరణంతో. అప్పటికి సోవియట్ యూనియన్ కొత్తగా ఏర్పడిన దేశం. విప్లవం విజయవంతమైన భవిష్యత్తు ఇంకా అనిశ్చితంగా ఉంది. ప్రజల్లో నమ్మకం, ఐక్యత అవసరం. అందుకే లెనిన్ను సాధారణంగా సమాధి చేయకుండా శాస్త్రీయ పద్ధతులతో శరీరాన్ని సంరక్షించి మాస్కోలో ప్రత్యేక మౌసోలియంలో ఉంచారు. విప్లవం చనిపోదు, నాయకుడు ఇంకా మనతోనే ఉన్నాడు అనే భావన ప్రజల్లో బలపడేలా ఇది ఒక ప్రతీకగా మారింది. అప్పటి నుంచి ప్రతి కొన్ని సంవత్సరాలకు శాస్త్రవేత్తలు ప్రత్యేక రసాయన ద్రావణాలతో శరీరాన్ని సంరక్షిస్తూ వస్తున్నారు. ఇది కేవలం గౌరవం కాదు, ఒక రాజకీయ ప్రకటన. లెనిన్ తర్వాత అధికారంలోకి వచ్చిన వ్యక్తి జోసెఫ్ స్టాలిన్. 1953లో స్టాలిన్ మరణించినప్పుడు ఆయన శరీరాన్ని కూడా లెనిన్ పక్కనే మౌసోలియంలో ఉంచారు. ఆ సమయంలో ఆయనను కూడా దేశ నాయకుడిగా, యుద్ధ విజేతగా గొప్పగా ప్రచారం చేశారు. కొన్ని సంవత్సరాల పాటు స్టాలిన్ శరీరం కూడా ప్రజలకు చూపించారు. కానీ తర్వాత పరిస్థితి మారింది. స్టాలిన్ పాలనలో జరిగిన కఠిన చర్యలు, నిర్బంధాలు, లక్షలాది మంది మరణాల గురించి నిజాలు వెలుగులోకి రావడంతో 1961లో ఆయన శరీరాన్ని మౌసోలియం నుంచి తొలగించి క్రెమ్లిన్ గూడల దగ్గర సమాధి చేశారు. అంటే స్టాలిన్ కూడా ఒక సమయంలో సంరక్షించబడ్డ నాయకుడే. కానీ రాజకీయ వాతావరణం మారడంతో ఆయన స్థానం మారిపోయింది. ఇది చూపిస్తుంది, శరీర సంరక్షణ కూడా రాజకీయ పరిస్థితులపై ఆధారపడుతుంది. ఈ ఆలోచన తర్వాత ఇతర కమ్యూనిస్టు దేశాలకు వ్యాపించింది. 1976లో చైనాలో మావో జెడాంగ్ మరణించినప్పుడు దేశం భారీ మార్పుల దశలో ఉంది. మావో దేశ స్థాపకుడిగా, విప్లవ నాయకుడిగా ప్రజల్లో ఎంతో ప్రాధాన్యం పొందాడు. ఆయన స్వయంగా దహనం చేయాలని కోరుకున్నప్పటికీ కమ్యూనిస్టు పార్టీ ఆయన శరీరాన్ని సంరక్షించింది. బీజింగ్లోని స్మారక భవనంలో ఆయన శరీరం ఇప్పటికీ ప్రజలకు చూపిస్తున్నారు. ప్రతిరోజు వేల మంది సందర్శకులు అక్కడికి వెళ్లి గౌరవం తెలుపుతారు. ఇది రాజకీయంగా ఒక సందేశం. దేశ పునాది వేసిన నాయకుడు శాశ్వతంగా మనతోనే ఉన్నాడు. వియత్నాంలో హోచీ మిన్ కూడా ఇదే పరిస్థితి. ఆయన కూడా దహనం చేయాలని కోరుకున్నాడు. కానీ ప్రభుత్వం ఆయనను జాతీయ ఐక్యతకు ప్రతీకగా నిలబెట్టాలని నిర్ణయించింది. హనోయిలోని మౌసోలియంలో ఆయన శరీరం ప్రత్యేకంగా సంరక్షించబడి ఉంది. వియత్నాం యుద్ధం, స్వాతంత్ర్య పోరాటం వంటి చారిత్రక సంఘటనలలో ఆయన పాత్ర కారణంగా ఆయనను దేశ ఆత్మగా భావిస్తారు. అందుకే ఆయన శరీరాన్ని కూడా శాశ్వత చిహ్నంగా నిలిపారు. ఉత్తర కొరియాలో ఈ సంప్రదాయం ఇంకా బలంగా ఉంది. కిమ్ ఇల్ సుంగ్ మరణించిన తర్వాత ఆయనను శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించారు. తర్వాత ఆయన కుమారుడు కిమ్ జోంగ్ ఇల్ కూడా మరణించినప్పుడు అదే విధంగా సంరక్షించారు. ప్యాంగ్యాంగ్లోని ప్రత్యేక ప్యాలెస్లో ఈ ఇద్దరి శరీరాలు ఉంచబడి ఉన్నాయి. అక్కడ ప్రజలు కఠిన నియమాల మధ్య గౌరవం తెలుపుతారు. ఈ విధంగా నాయకులను దాదాపు శాశ్వత నేతలుగా, దేశానికి ఎప్పటికీ మార్గదర్శకులుగా చూపిస్తారు. అయితే ఎందుకు ఎక్కువగా కమ్యూనిస్టు నాయకులే ఇలా సంరక్షించబడ్డారు? కమ్యూనిజం అధికారికంగా మతాన్ని తిరస్కరించింది. కానీ ప్రతి సమాజానికి ఒక భావోద్వేగ కేంద్రం అవసరం. మతాల్లో దేవాలయాలు, సంతులు, యాత్రలు. కమ్యూనిస్టు వ్యవస్థల్లో ఆ స్థానాన్ని విప్లవ నాయకులు మరియు మౌసోలియాలు భర్తీ చేశాయి. ప్రజలు అక్కడికి వెళ్లి గౌరవం తెలపడం ఒక రకంగా సాంప్రదాయ పూజలానే మారింది. శరీరం ఒక రాజకీయ శక్తి చిహ్నంగా మారింది. ప్రపంచంలోని చాలా ప్రజాస్వామ్య దేశాల్లో మాత్రం ఈ విధానం కనిపించదు. అక్కడ నాయకులు మరణించిన తర్వాత సమాధి లేదా దహనం చేస్తారు. ఎందుకంటే అక్కడ వ్యవస్థ వ్యక్తిపై ఆధారపడదు. రాజ్యాంగం, సంస్థలు, ప్రజల ఓటు ముఖ్యమైనవి. కానీ విప్లవ సిద్ధాంతాలపై నిర్మితమైన దేశాల్లో నాయకుడి వ్యక్తిత్వం వ్యవస్థకు ప్రతీకగా మారుతుంది. శరీరాన్ని గాజుపెట్టెలో ఉంచవచ్చు, రసాయనాలతో దశాబ్దాల పాటు కాపాడవచ్చు, ప్రజలను వరుసలో నిలబెట్టి గౌరవం తెలపవచ్చు. కానీ కాలాన్ని ఎవరూ ఆపలేరు. రాజకీయాలు మారతాయి, సిద్ధాంతాలు మారతాయి, ప్రజల అభిప్రాయాలు మారతాయి. అందుకే ఈ కథ కేవలం సంరక్షించిన శరీరాల గురించి కాదు. ఇది శక్తి గురించి, ఇది ప్రతీకల గురించి, ఇది ఒక దేశం తన నాయకుణ్ణి ఎలా గుర్తుంచుకోవాలని నిర్ణయించుకుంటుందో ఆ నిర్ణయం గురించి. కొన్ని దేశాల్లో నాయకుడు చరిత్ర పుస్తకాల్లో మాత్రమే జీవిస్తాడు. కొన్ని దేశాల్లో నాయకుడు విగ్రహాల రూపంలో నిలుస్తాడు. మరికొన్ని దేశాల్లో నాయకుడు నిజంగానే గాజుపెట్టెలో నిద్రిస్తూనే ఉంటాడు. కానీ అసలు ప్రశ్న ఇదే: శరీరాన్ని కాపాడితే చరిత్ర నిలుస్తుందా,
లేక ఆలోచనలే నిజమైన శాశ్వతత్వమా? నాయకుడు మరణించిన తర్వాత కూడా అతని ప్రభావం కొనసాగితే అది గాజు పెట్టె వల్ల కాదు, అతను నిర్మించిన వ్యవస్థ, అతను నాటిన సిద్ధాంతాలు, అతను మార్చిన సమాజం వల్ల. అంతిమంగా ఈ సంరక్షించిన శరీరాలు మనకు ఒక విషయం గుర్తు చేస్తున్నాయి. రాజకీయ శక్తి కేవలం జీవించి ఉన్నప్పుడే కాదు, మరణించిన తర్వాత కూడా ప్రతీకల రూపంలో కొనసాగుతుంది. కానీ నిజమైన శాశ్వతత్వం శరీరంలో కాదు, చరిత్రలో ఉంటుంది.